ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ మ్యారథాన్ లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అభినందనీయమని 3వ అదనపు జిల్లా జడ్జ్ పి కమలాదేవి పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలో స్థానిక జేఎన్టీయూ ప్రాంగణంలో గురువారం ఆదిత్య విద్యార్థులచే హ్యాండ్ రైటింగ్ మ్యారథాన్ ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యార్థులు గత 6 సంవత్సరాలుగా తమ పాఠశాలలో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో శిక్షణ పొందుతూ అత్యుత్తమ చేతివ్రాత నైపుణ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈ హ్యాండ్ రైటింగ్ శిక్షణ ద్వారా ఆదిత్య పాఠశాలలో చదువుతున్న 90% విద్యార్థులు తమ దస్తూర్ని మెరుగుపరుచుకున్నారు. చేతివ్రాత పోటీలో జాతీయ స్థాయి బహుమతులు గుర్తింపు కూడా పొందారు. ఈ నైపుణ్యంతో ఈసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు పొందేందుకు వినూత్న ప్రయత్నం చేపట్టారు. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి మరియు జాతీయ చేతివ్రాత దినోత్సవాన్ని పురస్కరించుకుని 2200కు పైగా ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ఆ మహనీయుని జీవిత చరిత్రను కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో తమ స్వహస్తాలతో నిర్దేశిత సమయం 5 నిమిషాల కాల వ్యవధిలో రాయటం జరిగింది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి అధ్యక్షతన ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి సమక్షంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ పాత్రో, సద్గురు అకాడమీ చైర్మన్ శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి 3వ అదనపు జిల్లా జడ్జ్ పి కమలాదేవి ముఖ్య అతిథిగా, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గౌరవ అతిథిగా, వర్ధమాన గాయకుడు కొండెపూడి యశస్వి ప్రత్యేక అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ ఈ వినూత్న కార్యక్రమంలో ఆదిత్య విద్యార్థులు భాగస్వామ్యం కావడం చాలా ఆనందం ఇచ్చిందని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుని జీవిత చరిత్రను 2200కు పైగా ఆదిత్య విద్యార్థులు కలిసి వ్రాయడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు. జిల్లా జడ్జి పి కమలాదేవి మాట్లాడుతూ ఆదిత్య విద్యార్థులు చక్కని చేతివ్రాతతో అద్భుతమైన నైపుణ్యాభివృద్ధిని సాధించారన్నారు. జేఎన్టీయూకి వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జేఎన్టీయూ వేదిక కావడం తమకు గర్వంగా ఉందన్నారు. కొండెపూడి యశస్వి మాట్లాడుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటుకై ఆదిత్య విద్యార్థులు చేసిన వినూత్న ప్రయత్నం అభినందనీయమన్నారు. తదనంతరం విద్యార్థులంతా సమాయత్తమై నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను తమ స్వహస్తాలతో కేవలం 5 నిమిషాల్లో రాయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ పాత్రో దగ్గరుండి పర్యవేక్షించారు. పర్యవేక్షణ అనంతరం ఆయన అన్నింటినీ పరిశీలించి ఆదిత్య విద్యార్థులు ఈ ప్రయత్నం తనను విశేషంగా ఆకట్టుకుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అద్భుత చేతివ్రాత నైపుణ్యం దృష్ట్యా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించినట్లు ప్రకటించారు. అనంతరం అందుకు సంబంధించిన మెడల్ మరియు సర్టిఫికేట్ను ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డికి అందజేశారు. తదనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే ప్రశంసా పత్రాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యార్థులతో పాటు ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ మరియు వైస్ ప్రిన్సిపల్స్ పాల్గొనడం జరిగింది. సో ఈ వయసులో ఉన్న వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. మా పిల్లలు కూడా ఒకసారి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఓ పోయం చెప్పాడు, ఏదో చెప్పాడు. క్లాస్ లో టీచర్లు అంటే వాళ్ళు పడిచేస్తారు. అసలు నా పేరెంట్స్ చెప్పినా వినరు, వాళ్ళ టీచర్ ఏం చెప్తే అదే కరెక్ట్. వాడు ఒకసారి స్కూల్ నుంచి వచ్చి డింగ్ డింగ్ మేల్ ఆ సార్ చెప్పే అన్నాడు. నాకు అర్థం అవ్వాలా, ఏంట్రా అంటే మళ్ళీ చెప్పాడు, ఆ సార్ చెప్పే బాబా ఏకే అన్నాడు. నాకు అర్థం అవ్వాలా. ఇంక వాడి కుళ్ళొచ్చి పాపం వచ్చేసింది నా మీద అసలు. అప్పుడు వాళ్ళ మిస్ రజనీ మిస్ అని ఉండేది, ఆవిడకి ఫోన్ చేశాను. ప్రతి స్కూల్లోనూ రజనీ మిస్ లక్ష్మీ మిస్ ఉంటూ ఉంటారులేండి. అది ఫోన్ చేశా, ఏంటండి ఏదో చెబుతున్నాడు నాకు అర్థం అంటే ఈ అంటాడంటే, ఇవాళ రైమ్ చెప్పామండి వాళ్ళకి, ఆ రైమ్ చెప్పుంటాడు మీకు అని. ఏంటండి ఆ రైమ్ అన్న, ఆవిడ కూడా ఈలాగే చెప్పింది, ఆ చెప్పే అని. అలా కాదమ్మా, నాకు పొద్దున మెసేజ్ పంపించు,
ఏం చెప్పావో నాకు తెలియాలంటే అప్పుడు రాసి పంపించింది. ఇంతకీ ఆ రైమ్ ఏంటంటే, వాష్ వాష్ యువర్ ఫేస్, బ్రష్ బ్రష్ యువర్ టీత్, ఈట్ ఈట్ యువర్ ఫుడ్, డ్రింక్ డ్రింక్ యువర్ మిల్క్. అది ఆవిడ చెప్పింది. నీ హ్యాండ్ రైటింగ్ నీకే అర్థం కాదు, నీ హ్యాండ్ రైటింగ్ నీ విధిని మారుస్తుందని చెప్పేసి ఈ తర్వాత నిర్ణయిస్తుందని చెప్పగలదు. నిజంగా నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో మిస్ అయినా కూడా కారణం ఈ హ్యాండ్ రైటింగే. సో అప్పట్లో మాకు ఈ కర్సివ్ రైటింగ్ లేదు. సో ఈ రోజు I really appreciate the director madam for organizing this cursive writing to all the students. Almost 90% students are writing a very good handwriting. ఇది వరకు కాకినాడలో మీకు తెలిసే ఉంటుంది, సెయింట్ ఆన్స్ స్కూల్ అని చెప్పేసి తెలుగు మీడియం స్కూల్ ఉండేది. సెయింట్ ఆన్స్ స్కూల్ స్టూడెంట్ ఎవరు అని గుర్తుపట్టాలంటే, ఎవరు హ్యాండ్ రైటింగ్ బాగుంటే వాళ్ళందరూ కూడా సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం స్కూల్ అని చెప్పేసి ఒక పెద్ద పేరు ఉండేది కాకినాడలో. ఇప్పుడు ఆ పేరుని మన ఆదిత్య స్కూల్స్ తీసుకొచ్చినందుకు తప్పనిసరిగా ప్రిన్సిపల్స్, అలాగే టీచర్ని, అలాగే స్వద్గురు మేడం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Aditya Group of Schools, we could proudly announce that 95% of the students are very good in their cursive handwriting. So that made us to take up this challenge to go to this Indian Book of Records under Dilip Patwas sir. So as I mentioned, I won't take much of your time. Wishing you all the best. You have proved already you are very good in your handwriting. So this 5 minutes will judge whether we are going, our names will be entered in the Indian Book of Records or not. Are you ready, students? The official representative from India Books of Records. I am here today to announce the result for the record called Maximum Students Showcased their cursive writing skills on National Handwriting Day. India Books of Record is committed to record making since now more than 19 years as on today's date. It is registered with the Government of India. IBR is affiliated to Asia Books of Record and follows Asian Protocol of Records as per the consensus arrived at the meeting of the chief editors of National Record Books, Ho Chi Minh City, Vietnam. Now it's time to announce. I think we can start now. Yeah. Please be ready. Which is an essential skill in today's digital age. Handwriting is not just a means of communication, but also an expression of one's personality and creativity. I commend the students, teachers, and organizers for their efforts in making this event a success. Your passion and enthusiasm are palpable, and I am confident that the participants will showcase exceptional handwriting skills. As a district judge, I emphasize the importance of handwriting in our daily lives, particularly in the legal profession. A clear, legible handwriting is crucial for effective communication and record keeping. To the participants, I offer my best wishes. May your handwriting be a reflection of your innate talent and creativity. May you inspire others with your skills and brilliance. So, see you,